ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 16 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున మీరీలాగందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. వ్యాఖ్యానాంశం అన్యుల పరిపూర్ణత. వ్యాఖ్యాన అంశం అన్యుల పరిపూర్ణత. వ్యాఖ్యానం: అవును, మీరు కలం పట్టుకొని యెషయా వ్రాతల్లో ఆ దినము అనే పదం గమనించి పట్టీగా దాని వివరం రాస్తే మీకు చాలా మేలు కలుగుతుంది. అది ప్రవచన సహితమైన పదం. యూదులు రక్షించబోవున్నది ఎప్పుడు? ఆ దినమున అనే దినములోనే. ఇప్పుడైతే యూదుల ఇల్లు విడువబడింది. అంతేకాదు, వారు క్రీస్తును చూడలేరు. వారిలో కృపాశేషమైన వారు చూస్తున్నారు కానీ జనాంగీయంగా క్రీస్తు ఏ జాతిలో జన్మించాడో ఆ జాతి వారి కన్నులకు క్రీస్తు మరుగై ఉన్నాడు. వారి మనస్సులకు ముసుగు నిలిచింది. అయితే ఎల్లప్పుడూ అలాగే ఉంటుందా? ఉండదు. ఆ ముసుగు తీసివేయబడుతుంది ఎప్పుడు? క్రీస్తు వచ్చి వారికి కనబడినప్పుడే. అంతటా వారు ప్రభువు తట్టు తిరుగుతారు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 38-39 లేఖనం ప్రకారం జనాంగంగా విడువబడిన యూదులు జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం క్రీస్తును చూచి మారు మనసు నొంది రక్షింపబడి, ఇదిగో ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని అంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. ఆ కాలం శీఘ్రంగా వచ్చునుగాక. అయితే అది రావాలి అంటే రోమాపత్రిక 11వ అధ్యాయం 25-27 వచనాల ప్రకారం ముందు అన్యుల పరిపూర్ణత జరగాలి. అదేంటి? నమ్మవలసిన అన్యులు సువార్తను విని రక్షణలోకి వచ్చినప్పుడే అన్యుల పరిపూర్ణత జరుగుతుంది. గ్రామశుద్ధి, యువజన విద్య, వయోజన విద్య, బేదల పోషణ మొదలైన పనులు వారు వీరు చేయగలరు. రక్షింపబడిన మేమైతే ఆత్మలను రక్షించుదుంగాక. అంతటా క్రీస్తు రాకడ మరి సమీపముగా ఉంటుంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.